ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభి వందనాలు. ఈ యొక్క ఆగస్టు మాసంలో మన యొక్క శీర్షిక మిషన్స్ అన్నటువంటి శీర్షికన అనేక అంశములను గురించి మనం ధ్యానిస్తున్నామండి. అందులో భాగంగా ఈ దినమందు ఆ మిషన్ పనిలో జ్ఞానము జ్ఞానం పిల్లలు విజ్డమ్ ఇన్ మిషన్ వర్క్. నేటి ధ్యానము కొరకు మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల కొలసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం చదువుకుందామండి. కొలోషియన్స్ చాప్టర్ 4 వర్స్ 5. సమయము పోనీయక సద్వినియోగము చేసి కొనుకుచు సంగమునకు వెల్లుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనడి. పౌలు భక్తుడు కొలసీల సంఘంలో ఉన్నటువంటి భక్తులకు చెప్తున్నాడు, మరి సమయమును బీ వైజ్ ఇన్ ద వే యు యాక్ట్ టువర్డ్ అవుట్సైడర్స్, మేక్ ద మోస్ట్ ఆఫ్ ఎవ్రీ ఆపర్చునిటీ. జ్ఞానము కలిగి నడుచుకొనడి అని చెప్తున్నాడు. జ్ఞానం కలిగి ఉండటం, మరి వివేకము కలిగి ఉండటం. మరి దీని యొక్క నిర్వచనం చూస్తే వాట్ ఈస్ అప్లయింగ్ విజ్డమ్, జ్ఞానాన్ని మరియు అనుభవాన్ని సమర్థవంతంగా మరియు గౌరవంగా అన్వయించగల సామర్థ్యం ప్రియులారా. ఎబిలిటీ టు అప్లై నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎఫెక్టివ్లీ అండ్ రెస్పెక్ట్ఫుల్లీ. కాబట్టి ఎబిలిటీ టు అప్లై, మరి ఎంతో సమర్థవంతంగా ప్రియులారా అనుభవాన్ని జ్ఞానాన్ని సమర్థవంతంగా మరి ఎంతో గౌరవంగా డిగ్నిటీతో హుందాతోటి అధికారంతో శక్తితోటి వివేకము కలిగి ప్రియులారా ఎంతో మరి ఇతరులను రీచ్ అవటంలో ఎంతో మెలకువత అవసరము, జ్ఞానం అవసరము, వివేకం అవసరము. మరి దీని గురించి ఇంకా కొద్దిగా ధ్యానం చేద్దాము. మరి ఇంపార్టెన్స్ ఆఫ్ కల్చరల్ కాంటెక్స్ట్, మనము మరి ఇతరులకు షేర్ చేయటంలో మరి ఎంతో మరి అక్కడ ఉన్నటువంటి సాంస్కృతిక సందర్భం ప్రియులారా, అది మనం అవసరాలను అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరత, మరియు మనం ఎంతో సున్నితంగా కూడా ఉండవలసినటువంటి వారు ఏమంటున్నారు, వీ నీడ్ టు అండర్స్టాండ్ అండ్ బీ సెన్సిటివ్ టు నీడ్స్. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది పిల్లల. కొన్ని క్లోజ్డ్ కంట్రీస్ ఉంటున్నాయి, కొన్ని ఓపెన్ కంట్రీస్ ఉంటున్నాయి. గాస్పల్కి ఇతరులను రీచ్ చేయటం ఒకేలాగా మన సొంత దేశంలో చేసినట్లుగా చేయలేము. నేను మరి 2005వ సంవత్సరంలో మరి చైనాకు వెళ్ళటానికి, కుటుంబంతో వెళ్ళటానికి దేవుడు అవకాశం ఇచ్చి ఉంటున్నాడు. మరి మన దేశంలో చెప్పినట్లుగా మనం బహిరంగంగా మన సువార్తను అక్కడ చెప్పలేము. వి డోంట్ సీ అక్కడ ఓపెన్గా మరి ఇన్వైట్ చేయటం, ఆహ్వానించటం, మీటింగ్లకు రమ్మన్నటువంటి కరపత్రాలు కానీ వాల్ పోస్టర్లు అట్లాంటి ఏమి కూడా కనపడవు పిల్లలు. మరి ఎంతో పర్సనల్ ఇవాంజలిజం చేసేటప్పుడు 1-to-1 వ్యక్తిగతంగా ప్రియులారా, ఎంతో సీక్రెట్గా ప్రియులారా మరి చేయవలసినటువంటి వారు ఎంతో హుందాగా, ఎంతో డిగ్నిటీగా, ఎంతో జ్ఞానయుక్తంగా, వివేకంగా మరి ప్రవర్తించవలసినటువంటి వారం అంటున్నది. కాబట్టి అవసరాలను అర్థం చేసుకోవాలి. వి నీడ్ టు అండర్స్టాండ్ అండ్ బి సెన్సిటివ్ టు ద నీడ్స్. అక్కడ ఉన్నటువంటి పరిసరాలు మరి అవి తెలుసుకోవటం కూడా చాలా అవసరం. మాటలు కూడా ఎంతో జాగ్రత్తగా మాట్లాడవలసినటువంటి వారు వింటున్నాము. మరి ఒక ఉదాహరణకు యేసు ప్రభు సమరయ స్త్రీతో, యేసు ప్రభు వారు యూదుడు, ఆమె సమరయ, మరి వాళ్ళు కలుసుకోరు. కాబట్టి ఎంతో మరి అవగాహన కలిగి ప్రియులారా, యేసు ప్రభుకు అందరి గురించి తెలుసు, అందరి యొక్క వ్యక్తిత్వం తెలుసు, ఆ యొక్క సాంస్కృతిక లేకపోతే యొక్క కల్చర్, సంస్కృతి, లేకపోతే అవన్నీ కూడా తెలుసుకొని ఈ వాజ్ ఎంగేజ్డ్ విత్ అండర్స్టాండింగ్ అండ్ కంపాషన్. ఎంత కరుణతోటి, ఎంత అవగాహనతోటి మరి ఆమెను డీల్ చేయట్లో, ఆమెకు సువార్త చెప్పుట్లో
చాలా జాగ్రత్తగా ప్రియులారా ఆ మాటలు ఒకసారి అదే యోహాను సువార్త యోహాను 4వ అధ్యాయం 1 నుంచి 26లో యేసు ప్రభు యొక్క ఎన్కౌంటర్ విత్ సమారిటన్ విమెన్ చూస్తాము ఎంతగా ఆ యొక్క కాన్వర్జేషన్ ఆ యొక్క అంతా చూస్తే చివరికి ఆమె ప్రభువుని తెలుసుకోవటం రక్షింపబడటం వెలిగింపబడటం అనేటటువంటిది మారు మనసు అనుభవం. ఈయన లోక రక్షకుడు అని చెప్పి ఆమె గుర్తించింది ప్రియులారా. ఆ రీతిగా అటువంటి మనకి ఎంతగానో మనకు ఆ, మరి పని చేస్తాయి సత్యాన్ని పంచుకోవటానికి ప్రియులారా. ఈ కొన్ని ఈ యొక్క ఆ, ఆ, సాంస్కృతిక మరి అడ్డంకులను బద్దలు కొట్టారు ప్రియులారా. బ్రో కల్చరల్ బ్యారియర్స్ టు షేర్ ద ట్రూత్. సత్యాన్ని మరి పంచుకోవటంలో ప్రియులారా మరి ఆ కల్చరల్ బ్యారియర్స్ అనేటటువంటి వాటిని మరి బ్రేక్ చేయటం అనేటటువంటి మనం చూస్తున్నాం ప్రియులారా. మన వాళ్ళకే చెప్పుకోవటం మన వాళ్ళకే కాదు కాదు ప్రియులారా. యేసు ప్రభు అందరికీ ప్రభు అందరికీ కూడా ఈ యొక్క సత్య సువార్త చెప్పవలసినటువంటి వారం అంటున్నాము. దానికి ఎంతో షేమ్ హ్యూమిలియేషన్ కొన్ని ఆపదలు పర్సిక్యూషన్ శ్రమలు నిందలు అవమానాలు ఇవన్నీ కూడా ఆ, మరి ఫేస్ చేయవలసి ఉంటున్నది బిడ్డలారా. కాబట్టి మనము యేసు ప్రభు మనకు మాదిరిగా ఉన్నాడు. మరి కొన్ని ఆ, 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 సందర్భోచిత వివరాలను మనం చూసినట్లయితే ఇన్ కాంటెక్స్ట్ బైబిల్లో ఇతర ప్రదేశాలలో కూడా ఉంటున్నాయి పిల్లల దీనికి సంబంధించినటువంటి రిలేటెడ్ రెఫరెన్సెస్. సామెతలు 11వ అధ్యాయము 30వ వచనం ప్రావర్బ్స్ చాప్టర్ 11 verse 30. ఇక్కడ నీతిమంతులు ఇచ్చు ఫలము జీవ వృక్షము జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. The fruit of the righteous is a tree of life, and he who wins souls is wise. కాబట్టి ఈ వాక్యంలో మనం చూస్తే ఇతరులను రక్షించేటటువంటి వారు వాళ్ళు జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు అని చెప్పి మనం చూస్తున్నాం పిల్లరా. హీ హూ విన్స్ సోల్స్ ఇస్ వాయిస్. మనం ఈ యొక్క పనిలో ఉంటున్నామా ఇతరులను రక్షించేటటువంటి ఆ యొక్క పనిలో పిల్లారా ఆ రీతిగా చేసేటటువంటి వారు జ్ఞానవంతులు అని చెప్పి బైబిల్ యొక్క వాక్యం చెప్తుంది. ఆ, 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 మనం ప్రాక్టీస్ చేయటం వల్ల ఇతరులను రీచ్ అవ్వటంలో ఆ రోజు షేర్ చేస్తూ ఉండటం మనం జ్ఞానవంతులు అవుతాం. ఇతరులకు చెబుతూ బోధిస్తూ మరి బుద్ధి చెబుతూ గద్దిస్తూ శిక్షిస్తూ లేకపోతే వారిని సన్మార్గంలో నడిపించటంలో నిత్య జీవపు మార్గంలో నడిపించటంలో యేసు మార్గంలో నడిపించడంలో మనం వారికి మరి చెప్పవలసినటువంటి విత్తనం విత్తటం దేవుని యొక్క వాక్యం పంచుకోవటం అటన్నిటిలో కూడా మనం ఈ రీతిగా చేయటం వలన మనం జ్ఞానవంతులు అని చెప్పి బైబిల్ యొక్క వాక్యం చెప్తుంది. మరి 1 పేతురు 3:15లో కూడా పేతురు భక్తుడు ఏమంటున్నాడంటే నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హితవు అడుగు ప్రతి వానికిని సాత్వికంతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. పేతురు భక్తుడు చెప్తున్నాడు పిల్లలు ఎంతో సాత్వికంతోటి భయముతోటి సమాధానం చెప్పుటకు మనం ఎంతో మరి మీక్నెస్ అవసరం పిల్లరా. ఎంతో కేర్ఫుల్ కాషియస్ మరి ఎంతో మరి విత్ ఫియర్ పిల్లర్ ట్రంబ్లింగ్ మరి ఎంతగానో భయముతోటి సమాధానం చెప్పుటకు వాళ్లకు సరైనటువంటి ఆ, 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 ఆ వాక్యం బోధించుటకు పిల్లరా వీటన్నిటికి కూడా మరి మనము సంసిద్ధులై ఉండటం కోసం మనము మన హృదయం క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోవటం సమర్పించుకోవటం పిల్లలు మరి sanctify the Lord God in your hearts and be ready always to give an answer to every man who asketh you a reason for the hope that is in you with meekness and fear. కాబట్టి ప్రియుల సమాధానం ఇవ్వటానికి ఎల్లప్పుడూ కూడా మనం సిద్ధంగా ఉండవలసినటువంటి వారమై ఉంటున్నాము. మరి అంతేకాకుండా మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనంలో కూడా చూస్తే ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాముల వలె వివేకమును పావురముల వలె నిష్కపటులై యుండుడి. Behold, I send you forth as sheep in the midst of wolves. Be ye therefore wise as serpents
అండ్ హార్మ్లెస్ యాజ్ డోవ్స్. కాబట్టి ఇక్కడ కూడా చూడండి, యేసు ప్రభు వారు మనల్ని మరి ఆ ఆ ఆ ఆ మరి ఆ తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు పిల్లల అది తేడా తెలుసుకోలేము. కొంతమంది మనల్ని టెస్ట్ చేయటానికి, టెంప్ట్ చేయటానికి, టీచ్ చేయటానికి అనేక విధములుగా ప్రయత్నిస్తూ ఉంటుంటారు. కాబట్టి ఎంతో వివేకం అవసరము, జ్ఞానం అవసరం, బుద్ధి అవసరం. కేర్ఫుల్గా మరి మనము మరి మెలగవలసి ఉంటున్నాం సువార్త పనిలో, ఇతరులను రక్షించటంలో. కాబట్టి పాముల వలె జ్ఞానముగాను, కాబట్టి పావురముల వలె నిర్దోషులుగాను ఉండి నిష్కలంకమైనటువంటి జీవితాలు, నిర్దోషమైనటువంటి మరి ఆ రీతిగా పరిశుద్ధమైనటువంటి చేతులు ఎత్తి ప్రియులారా మనము మరి బోధించబలిసినటువంటి వారమై ఉంటున్నాం ప్రియులారా. జ్ఞానం అవసరము. కాబట్టి క్రీస్తు ద్వారా ప్రజలను జీవింపజేయటము, బ్రింగింగ్ పీపుల్ టు లైఫ్ త్రూ క్రైస్ట్. యేసు ప్రభు యొక్క వాక్యము, ఆ బోధ, ఆ యొక్క మంచి వార్త అది చెబుతున్నప్పుడు ప్రజలలో ఆ చైతన్యము, వారిలో ఒకప్పుడైతే చచ్చినటువంటి స్థితిలో ఉంటున్నారు. పాపం వలన వచ్చు జీతం మరణము. వారిలో సెన్సిటివిటీ ఉండదు, ఆ యొక్క గ్రహింపు ఉండదు, బుద్ధి ఉండదు, వివేకం ఉండదు. ఆ ఆ, ఆ, ఏం చేస్తున్నారు వారికి తెలియకుండా ఉంటూ ఉంటుంది ప్రియుల మందత్వం ప్రియుల. ఆత్మీయంగా వారికి ఎటువంటి ఒక మరి సెన్సిటివిటీ ఉండదు. కాబట్టి అటువంటి వారి మధ్య ప్రియులారా మనము క్రీస్తును బోధించవలసినటువంటి వారు ఉంటున్నాం. కాబట్టి దీన్ని చేసేటప్పుడు సాహసంలో చాతుర్యము మరియు సౌమ్యతను సమతుల్యం చేయటం, బ్యాలెన్సింగ్ shrewdness అండ్ జెంటిల్నెస్ ఇన్ అవర్ అవుట్ రీచ్. మన యొక్క అవుట్ రీచెస్ లో మనము ఇతరులను రీచ్ అవటంలో పిల్లల బయట వారిని బోధించట్లో అటన్నిటిలో కూడా బ్యాలెన్స్ అనేటటువంటిది అవసరం పిల్లల. చాతుర్యం అవసరము, ఆ సౌమ్యత, ఆ యొక్క బ్యాలెన్స్ ప్రియులరా, సాహసంతో ఇతరులకు బోధించడం అనేటువంటిది అవసరము. కాబట్టి ఇది చేయటంలో ప్రియుల సాహసంలో జ్ఞానం కోసం మరి మూడు వ్యూహాలు, 3 strategies ఫర్ విజ్డమ్ ఇన్ అవుట్ రీచ్. కాబట్టి ఈ యొక్క జ్ఞానంతో ఇతరులకు మరి రీచ్ అవ్వటంలో ప్రియులారా ఆ, ఆ, మరి మూడు ప్రాముఖ్యమైనటువంటి వ్యూహాలు, స్ట్రాటజీస్ అని చెప్పి అనవచ్చు. ఒకటి ఏంటంటే సాంస్కృతిక సున్నితత్వము, కల్చరల్ సెన్సిటివిటీ. ఇది మనం తెలుసుకోవాలి పిల్లల. ఒక్కొక్క ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి కల్చర్ తెలుసుకోవాలా, వాళ్ళ మరి యొక్క అలవాటులు పిల్లల మరి అవి చాలా అవసరం మనం. మరి అంతేకాకుండా మరి చురుగ్గా వినటము. మనం ఒకే వన్ సైడెడ్ కాదు పిల్లలు. ఇట్స్ అ మీనింగ్ఫుల్ రిలేషన్షిప్ బిట్వీన్ స్పీకర్ అండ్ లిసనర్. కాబట్టి ఒకటే లేకపోతే మాట్లాడటమే కాదు, కానీ మరి వినటం కూడా, వారి యొక్క అర్థాలు. యేసు ప్రభువారు ఆ సమరయ స్త్రీ దగ్గర ఆమె యొక్క ఆ మాటలు విన్నాడు. ఆమె చెప్పేటటువంటి అన్ని కూడా గ్రహించుకున్నాడు, అర్థం చేసుకున్నాడు. ఆమెకు ఏ రీతిగా మరి ఆ జీవంలోనికి తేవడం కోసం, రక్షణ కోసం ప్రియులారా తన్ను తాను తగ్గించుకున్నాడు ప్రియులారా. కాబట్టి వినటం కూడా చాలా అవసరం. మన యొక్క కుటుంబాలలో కూడా, భార్య భర్తల మధ్య కూడా ప్రియులారా ఈ యొక్క మంచి మీనింగ్ఫుల్ రిలేషన్షిప్లో ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. చురుగ్గా వినటం, మన లైఫ్ పార్ట్నర్ లేకపోతే వాళ్ళు చెప్పేటటువంటిది మనము వినవలసినటువంటి వారమై ఉంటున్నాం ప్రియులారా. చురుగ్గా విని వారి యొక్క సాధక బాధకాలు, మరి వారి యొక్క అభిరుచులు, వారి యొక్క కోరికలు, వారి యొక్క మరి ఆస్పిరేషన్స్, అవి కూడా మరి విని దానికి తగినట్టుగా రెస్పాండ్ అవటం అనేటటువంటిది ముఖ్యం. కాబట్టి సాంస్కృతిక సున్నితత్వం, సెన్సిటివిటీ, కల్చరల్ సెన్సిటివిటీ. మరి రెండవది యాక్టివ్ లిజనింగ్. మరి మూడవది సంబంధాలలో ఉద్దేశపూర్వకత, ఇంటెన్షనాలిటీ ఇన్ రిలేషన్షిప్స్. కాబట్టి మొట్టమొదటిది కల్చరల్ సెన్సిటివిటీ, మరి స్థానిక నేపథ్యాలను అర్థం చేసుకోవటం ప్రియుల. అండర్స్టాండింగ్ లోకల్ బ్యాక్గ్రౌండ్స్. లోకల్గా స్థానికంగా దేవుడు ఒక కొత్త ప్రదేశానికి పంపినప్పుడు ఆ లోకల్గా ఆ యొక్క హిస్టరీ ఏంటి, వారి యొక్క అలవాట్లు ఏంటి, మరి మనం ఏ రీతిగా మెలగాలి,
అవన్నీ కూడా పిల్లరా మరి తెలుసుకోవాల్సినటువంటి అర్థం చేసుకోవాల్సినటువంటి వారం అంటున్నాము. మరి స్థానిక భాషలను నేర్చుకునేటటువంటి మిషనరీలు ఆ, మరి ఒక కొత్త ప్రాంతానికి కొత్త దేశానికి మరి ఒక జాతి ఒక కులం ఒక మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వారి యొక్క భాష ఆ, యాస లేకపోతే అది యొక్క భాష నేర్చుకోవటం అనేటువంటిది చాలా ముఖ్యం. వారితో కమ్యూనికేట్ చేయాలి అంటే కాబట్టి ఆ యొక్క భాష లాంగ్వేజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి మన దేశానికి వచ్చినటువంటి వారు విలియం కేరీ ఫర్ ఎగ్జాంపుల్ మరి అనేక భాషల్లోనికి బైబిల్ను తర్జుమా చేశాడు. కాబట్టి ఆ రీతిగా పిల్లల కొత్త ప్రాంతంలో కొత్త దేశంలో పంపించినప్పుడు అక్కడ ఆ భాష నేర్చుకోవటం అనేటటువంటిది చాలా ప్రాముఖ్యము. మరి రెండవదిగా చురుగ్గా వినటం. మరి ఎంగేజ్ బై లిసనింగ్ టు స్టోరీస్. వారి యొక్క కథలు ప్రియులారా సాధక బాధకాలు, వారి యొక్క లైఫ్ స్టోరీస్, బయోగ్రఫీస్ లేకపోతే వారి యొక్క ఆ, 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 జీవితాలు ప్రియులారా ఏ రీతిగా ఉంటున్నాయో అవి చురుకుగా మరి విని మరి ఎంగేజ్ అవ్వటం చురుగ్గా వినటం ప్రియులారా నమ్మకాన్ని పెంచుకోండి. మరియు మనం శ్రద్ధ వహించవలసినటువంటి వారమై ఉంటున్నాం. బిల్డ్ ట్రస్ట్ అండ్ షో కేర్. ఇవన్నీ కూడా మరి కొత్త ప్రాంతానికి దేవుడు మనల్ని పంపించినప్పుడు ఆ ప్రాంతంలో ఏ రీతిగా మనము కలిసి మెలిసి ఉండాలో కలిసి ఏ రీతిగా మెలగాలో అన్నటువంటిది పిల్లల ఆ వినటం ద్వారా పిల్లల మనము మరి ఆ వినటం ద్వారా విజయవంతమైనటువంటి ఆ సమాజ ప్రచారం చేసినటువంటి వాళ్ళ మాత్రం సక్సెస్ఫుల్ కమ్యూనిటీ అవుట్ రీచ్ త్రూ లిజనింగ్ పిల్లల. కాబట్టి నిజమైనటువంటి సంబంధాలను కూడా మనము మరి నిర్మించుకోవాల్సినటువంటి వారం ఏంటన్నది. మూడవదిగా ఏంటంటే ఇంటెన్షనాలిటీ ఇన్ రిలేషన్షిప్స్. బిల్డ్ జెన్యూన్ రిలేషన్షిప్స్. ఏదో అవసరానికి కొంతమంది మన కొంత షో చేస్తుంటారు, లేకపోతే అవసరానికి మనకు సహాయం చేయాలని చూస్తుంటారు. లేకపోతే ఆ రీతిగా కాకుండా పిల్లల మీనింగ్ఫుల్ రిలేషన్షిప్స్ ఇతరులతోటి అది మరి ఎంతో కాలంగా ఒకళ్ళని కనెక్ట్ చేసినప్పుడు ప్రభువారు నాకు ప్రతిదినం కూడా అనేక మందిని కనెక్ట్ చేస్తూ ఉంటుంటాడు. ఎక్కడో మరి బహ్రెయిన్లో ఉన్నటువంటి ఒక బ్రదర్ని కనెక్ట్ చేసి ఉంటున్నాడు. మరి ఆ రీతిగా దేవుడు ఒకళ్ళని మనం కనెక్ట్ చేస్తున్నాడు అంటే ఉన్నత ఉద్దేశము. రాంటి దినాల్లో వారిని ఏ రీతిగా పరిచర్యకు వాడుకోవచ్చు, సాక్ష్యం చెప్పించవచ్చు, ప్రైజ్ అండ్ వర్షిప్లో నడిపించవచ్చు, ఇంకా అక్కడ తెలుగు ఫెలోషిప్లో ఏ రీతిగా యాక్టివ్గా ఇన్వాల్వ్ చేయవచ్చు, కనెక్ట్ చేయవచ్చు. ఆ రీతిగా మరి నేను ఎప్పుడు కూడా ఒకరిని మరి తెలుసుకో కనెక్ట్ అయినప్పుడు ఆ రీతిగా మరి ఆలోచిస్తుంటాను. కాబట్టి వీ నీడ్ టు బిల్డ్ జెన్యూన్ రిలేషన్షిప్స్ పిల్లలు. తిమోతి మరియు తీతుతో అపోస్తులైన పౌలు మార్గదర్శకత్వం, అపోస్తుల్ పాల్స్ మెంటర్షిప్ విత్ తిమోతి అండ్ టైటస్. యవనస్తులైనటువంటి తిమోతి మరియు తీతుతోటి పౌలు ఏ రీతిగా పిల్లలు ఒక మెంటార్గా ఒక గైడ్గా ఒక లీడర్గా వాళ్ళని నడిపించేటటువంటి వాడిగా ఉంటున్నాడు పిల్లలు. ఆ రీతిగా మనల్ని కూడా ఉండాలని కోరుకుంటున్నాడు. ఈ దినాల్లో ఎంత అవసరం అంటున్నారు, మెంటార్స్ అవసరం. ప్రతి ఒక్కళ్ళకి మనల్ని ఆత్మీయ తండ్రులు లేకపోతే స్పిరిచువల్ ఫాదర్స్, గార్డియన్స్, మెంటార్స్ పిల్లలు. వారి ద్వారా మరి ప్రభుని తెలుసుకున్న వెంటనే వారు మరి సరైనటువంటి అవగాహన ఉండదు, వారికి బోధించాలా, వారికి ప్రాపర్గా గైడెన్స్, వారిని మరి డిసైపుల్షిప్ శిష్యత్వం గురించి నేర్పించాలి, నాయకత్వ లక్షణాలను వారికి నేర్పించవలసినటువంటి వారు వింటున్నాం ప్రియులారా. కాబట్టి మరి ఈరోజు మూడు ప్రాముఖ్యమైనటువంటివి ఏ రీతిగా మనము మెలగాలో అవుట్ రీచెస్లో కల్చరల్ సెన్సిటివిటీ, యాక్టివ్ లెర్నింగ్, మరి ఇంటెన్షనల్ రిలేషన్షిప్స్ ఇవి చాలా ప్రాముఖ్యమైన ప్రియులారా. కాబట్టి మరి ఫైనల్ థాట్ మరి దేవుని యొక్క రాజ్యం కట్టట్లో ప్రియులారా ఆత్మలను చేరుకోవటానికి మరి మనం సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, సర్వశక్తివంతుడైనటువంటి తండ్రి, ఈ యొక్క నూతన దినాన్ని బట్టి వందనాలు ప్రభు. గొప్ప నాయన తండ్రి, ఇతరులను రీచ్ అవుట్లో ప్రభు, అవుట్ రీచ్లో ప్రభు, ఏ రీతిగా జ్ఞానయుక్తంగా ప్రభు గొప్ప నాయన తండ్రి 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 మేము ప్రభు మరి ఆ లోకల్గా ఉన్నటువంటి ఆ యొక్క ప్రభు మరి ఆ కల్చరల్ సెన్సిటివిటీ కలిగి ఉండటానికి ప్రభు సాంస్కృతిక సున్నితత్వం ప్రభు ఎంత అవసరం, ఎంతగా ప్రభు మరి దయగల నాయన తండ్రి
ఒక గొప్ప ప్రభు తండ్రి వారి యొక్క బ్యాక్గ్రౌండ్ తెలుసుకున్న తండ్రి మరి చక్కగా తండ్రి హ్యాండిల్ చేయటానికి డీల్ చేయటానికి ఎంతో ప్రభు మరి తండ్రి మీక్నెస్ తోటి ప్రభు దీనత్వం తోటి ప్రభు ఒక గొప్ప నాయన తండ్రి మేము ప్రభు మరి తండ్రి రీచ్ అవటానికి సహాయం చేయండి. వారి యొక్క సాధక బాధకాలు వారికి అవసరాలు ఓ ప్రభు దేవా తండ్రి అర్థం చేసుకోవటానికి వినటానికి సహాయం చేయండి. అంతేకాకుండా సంబంధాలను తండ్రి అంతకంతకు పెంపొందించుకుంటూ ప్రభు గొప్ప నాయన ఏదో స్వార్థపూరితంగా కాకుండా స్వలాభాలకు కాకుండా ప్రభు ఉన్నతమైనటువంటి ఉద్దేశంతో దేవుని యొక్క రాజ్యం కట్టుట్ల ప్రభు వారు కూడా అవసరం పాడి భాగస్తులని తండ్రి ఓ ప్రభు వారికి చెప్పటానికి కూడా అలాంటి దినాలలో ప్రభు నన్ను మమ్మల్ని తీర్చిదిద్దుమని వేడుకుంటున్నాం. వినుచున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దర్శించండి ప్రభు. గొప్ప నాయన వారిలో ఎంతో శక్తి సామర్థ్యాలు ఉంటున్నాయి. ఓ తండ్రి లాంటి దినాలలో ప్రభు అనేక ప్రాంతాలకు వెళ్ళి ఓ ప్రభు అక్కడ ఉన్నటువంటి వారికి అభిరుచులు వారి యొక్క తండ్రి కల్చర్ని తెలుసుకుని తండ్రి మీ కొరకు బలమైనటువంటి సాక్షులు ఉండటానికి సహాయించండి. ఎంతమంది ప్రభు మరి తండ్రి అవసరతలో ఉంటున్నారు, అస్వస్థ గురైనటువంటి వారిని తండ్రి యేసు నామంలో దర్శించండి. తలంలో చిత్త మరి అరకారు వరకు కూడా తండ్రి ప్రతి కండరమును అవయమును ఎముకలను తండ్రి ఓ ప్రభు వారి బాధలో తండ్రి మీరు దర్శించి ప్రభు స్వస్థత ఇచ్చేయండి, ప్రభు విడుదల దయచేయండి. ఓ ప్రేమగల నాయన తండ్రి మీ కృపలో వర్ధిల్ల చేయమని మీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునాలు మీకు అందరికి కూడా వందనాలండి. ఈ వాక్యం ద్వారా మీరు ఆశీర్వదింపబడితే దీవించబడితే మరి ఈ యొక్క లింక్ను ఇతరులకు షేర్ చేయవలసిందిగా కోరుతున్నాము. ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ కింద బాటమ్ రైట్ సైడ్ ఉన్నటువంటి దాన్ని ఒకవేళ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాము. ఇతరులను కూడా యాడ్ చేయవలసిందిగా కోరుతున్నాం. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.